అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజు సంకష్టహర చతుర్థి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటాం కదా. ఇది గణేశునికి చేసే పూజ. మనకుండే అనేక కష్టాలు, సంకటాలు ఈ పూజ చేస్తే తీరిపోతూ ఉండడం మనం అందరం చూస్తూనే ఉన్నాం కదండి. మనలో చాలామందికి అనుభవంలోకే ఉంది. మరి ఈ 2024లో ఈ సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చిందంటే 2024 జూలై నెలలో జూలై 24 బుధవారం ఉదయం 7:31 నుండి జూలై 25 గురువారం ఉదయం 4:40 వరకు మనకు చవితి తిథి అనేది ఉందండి. కావున ఎప్పుడైనా కూడా మనము చవితి తిథి సంకష్టహర చతుర్థి పూజ అనేది రాత్రి సమయంలో చవితి తిథి అనేది ఉన్నప్పుడు చేసుకుంటాం కదా. అందువల్ల జూలై 24వ తారీఖు బుధవారం రోజున ఈ పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం రాత్రిపూట చవితి తిథి ఉన్నప్పుడు రాత్రి సమయంలో మనం ఈ పూజ చేసుకుంటాము కాబట్టి జూలై 24వ తారీఖు రాత్రి చవితి తిథి ఉంది కాబట్టి ఆ రోజున మనం ఈ పూజ చేసుకోవాలి. ఇక ఈ నెలలో ఆషాఢమాసం స్వామివారిది విష్ణుపీఠంగా చెప్తారు. గజానన గణపతి అనే నామంతో స్వామివారిని పూజించుకోవాలి. అంటే 11 సార్లు ఓం గజానన గణపతయే నమః అని స్వామివారిని తలుచుకుంటూ గరికను స్వామివారికి సమర్పిస్తే మనం కోరుకున్న కోరికలు అనేవి తీరుతాయి. ఈ పూజ రాత్రి అనగా సాయంత్రం 6:30 తర్వాత మొదలు పెట్టుకోవాలండి. ముడుపు మాత్రం ఉదయం తలస్నానం చేసి స్వామివారి దగ్గర దీపం వెలిగించి ముడుపు కట్టుకొని స్వామివారి పాదాల చెంత ఉంచి సాయంత్రం ఆ ముడుపును విప్పి ముడుపులోని బియ్యంతో స్వామివారికి నైవేద్యం చేసి పూజలో నివేదించాలండి. మరి ముడుపు ఎలా కట్టాలి, పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాలు మనం ముందు చేసుకున్న వీడియోస్లో ఉన్నాయి కదా. అందుకే నేను మళ్ళీ చేయట్లేదు. వాటి యొక్క లింక్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. క్లిక్ చేసి చూసి తెలుసుకోండి. మరి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, లేదంటే మెయిల్ కూడా చేయవచ్చండి. నేను మెయిల్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ఈరోజు పూజ చేసిన రోజున నాన్ వెజ్ అనేది తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉండి సాయంత్రం పూజ తర్వాత భోజనం అనేది చేయవచ్చండి. ఉపవాసం చేయలేని వాళ్ళు అంటే ఏవైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కనుక పాలు పండ్లు లాంటివి తీసుకొని ఉపవాసం అనేది చేయవచ్చు. మాకు ఎలాంటి మొక్కులు అనేవి లేవండి, మరి మేము కూడా ముడుపు కట్టాలా అని అనుకుంటే ముడుపు కట్టాల్సిన అవసరం లేదండి. మీరు చక్కగా స్వామివారికి ఏవైనా నైవేద్యం వండాలంటే వండి పెట్టవచ్చు, లేదా పాలు పండ్లు పానకము ఇలాంటివన్నీ కూడా చక్కగా స్వామివారికి నివేదించి మీరు కూడా గరికను సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ స్వామివారి ఆశీస్సులు అనేవి మనకు తప్పక అందుతాయి. విన్నారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.